హాయ్ హలో వెల్కమ్ టు కొలుగురి 24/7 న్యూస్ ఛానల్. తిరుపతి వెంకటేశ్వర స్వామి, ఏడుకొండలవాడు, వెంకన్న, వడ్డీ కాసులవాడు, ఆపద్బాంధవుడు, అనాథ రక్షకుడు, ఇలా రకరకాల పేర్లు పెట్టి తిరుమలకు వెళ్ళేటువంటి భక్తులు కోట్లలో ఉంటారు. ఎన్నిసార్లు వెళ్ళినా కూడా అలుపు సొలుపు ఉండదు. ఆ ఏడుకొండల వాడిని దర్శించందే కొంతమందికి మనసులో ఆరాటం కూడా ఆగదు, తృప్తి తీరదు. ఇది ఏ ఒక్కరోజు 2 రోజులు ఏడాది పాటు జరిగిన వ్యవహారం కాదు. తరతరాలుగా తిరుపతి వెంకన్న దర్శనం కోసం పరితపించే భక్తుల సంఖ్య నానాటికి పెరిగిపోతోంది. కంపార్ట్మెంట్ల నిండా భక్తులు చేరి ఉండడం ఇప్పటికీ మనం గమనిస్తూనే ఉంటాం. వార్తల్లోన శ్రీవారి దర్శనం 2 రోజులు, 48 గంటలు, 24 గంటలు, 12 గంటలు, ఇలాంటి అనౌన్స్మెంట్ మనం చూస్తూనే ఉంటాం. అలాగే వెంకటేశ్వర స్వామిని దర్శించడానికి కూడా పలు మార్గాలు ఉన్నాయి. ప్రత్యేకించి దాతలకు, అంటే ఎంత దానం ఇస్తే అంత దగ్గరికి వెళతామనేటువంటి భావనను టీటీడీ పాలకవర్గము, తిరుమల తిరుపతి దేవస్థానమే భక్తులలోనూ దాతలలోనూ కల్పించింది. కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించాలంటే శక్తి కొద్దీ భక్తి. ఇక్కడ శక్తి అంటే ఏంటంటే నువ్వు ఎంత దానం ఇస్తావు, ఎన్ని విరాళాలు ఇస్తావో అన్ని సేవలు ఆ దేవదేవునికి చేసుకోవడానికి మీకు అవకాశం లభిస్తుంది. ఈ తంతు అనేటువంటిది సాగుతూనే ఉంది. కాబట్టి సాధారణంగా సామాన్య భక్తులైతే కాలినడకన వెళతారు, లేదా జనరల్ దర్శనం చేసుకుంటారు. కాస్త డబ్బులు ఉన్న వాళ్ళైతే శ్రీవాణి దర్శనం చేసుకుంటారు. 10,000 రూపాయలు టికెట్లు పెట్టి ఒకసారి దర్శనం, దగ్గరకు వెళ్ళి ఆ దేవదేవుని దర్శించుకొని మనసారా దర్శించుకొని మురిసిపోయి వస్తారు. మరికొంతమంది ఎంత కష్టమైనా పర్వాలేదని సాధారణ దర్శనమే చేసుకుంటూ ఉంటారు. మొన్నటికి మొన్న తమిళనాడుకు చెందినటువంటి ఒక ముదుసలి 101 సంవత్సరాల శతాధిక వృద్ధురాలు కాలినడకన టీటీడీకి తిరుమలకు చేరుకునింది. ఈ విషయం తెలుసుకున్నటువంటి పాలకవర్గం ఆమెను ఎక్కడ ఉందో వెదికి మళ్ళీ అన్వేషించి ఆమెకు స్వాగతించి ప్రత్యేక దర్శనం కల్పించి ఆమెకు పట్టు శాలువతో సన్మానించి మరీ పంపారు. ఇలాంటి అరుదైన సంఘటనలు కూడా మనం తిరుమలలోనూ చూస్తూ ఉంటాం. కానీ తిరుమలకు వెళ్ళాలి, తిరుపతికి వెళ్ళాలంటే మొట్టమొదట ప్రతి ఒక్కరి మనసులో మెదిలేటువంటి సందేహం ఏంటంటే స్వామివారిని దర్శించుకోవడం ఎలా, ఏ విధంగా దర్శించుకోవాలి? విఐపి దర్శనం చేసుకోవాలన్నా, బ్రేక్ దర్శనం చేసుకోవాలన్నా, కళ్యాణం చేయించి దర్శనం చేసుకోవాలన్నా, సుప్రభాత సేవ చేయాలన్నా, ఆర్జిత సేవలు చేయాలన్నా, రకరకాలైనటువంటి సేవలు మీరు ఏ సేవ అందిస్తే అంతగా మీరు స్వామిని దగ్గర నుంచి దర్శించుకోవచ్చు అని ఒక కమర్షియల్ ఫ్రేమ్ ఫిక్స్ చేసి పెట్టారు. కొన్ని సందర్భాల్లోన అనిపిస్తూ ఉంటుంది, సామాన్యులకు దేవదేవుడు క్రమంగా దూరం అయిపోతున్నాడా, దర్శన భాగ్యం కష్టమవుతోందా అని. అందుకే బ్రహ్మోత్సవాల్లోనూ ప్రత్యేక సందర్భాల్లో విఐపి బ్రేక్ దర్శనాలన్నీ కూడా తీసేస్తారు, ప్రత్యేక దర్శనాలను తీసేస్తారు. కేవలం సర్వసామాన్య దర్శనాలు మాత్రమే పెడుతూ ఉంటారు. ఇలాంటి నేపథ్యంలో తాజాగా పాలకవర్గం, తిరుమల తిరుపతి దేవస్థానపు పాలకవర్గం కొన్ని నిర్ణయాలు తీసుకునింది. ఇవి చాలా సంచలనం సృష్టించేటువంటి నిర్ణయాలని చెప్పొచ్చు. ముఖ్యంగా దాతలకు. అసలు దాతలు ఎందుకు ముందుకు వస్తారు? ఆ దేవదేవునికి కానుకలు కావచ్చు, బంగారం కావచ్చు, వెండి కావచ్చు, నిలువుదోపిడి కావచ్చు, కోట్లాది రూపాయలు కావచ్చు, చివరికి వజ్ర కిరీటాలు అంటే వజ్ర వైడూర్య మరకత మాణిక్యాదులు, వీటన్నిటినీ కూడా భక్తిపూర్వకంగా సమర్పించడం వెనక ఒకే ఒక లాభం వాళ్ళు ఆశించేది ఏంటంటే స్వామివారిని మనం హాయిగా దర్శించుకోవచ్చు, ఏమాత్రం ఇబ్బందులు లేకుండా నిరాటంకంగా వెళ్ళిపోయి స్వామివారిని దర్శించుకొని బయటపడవచ్చు. సరే, సెలబ్రిటీలకు, రాజకీయ నాయకులకు ఈ దర్శన భాగ్యం ఎలాగూ ఉండనే ఉంటుంది. మరి సామాన్యుల సంగతి ఏంటి? వాళ్ళు ఎప్పుడు ఇబ్బందికి లోనవుతూ ఉండాల్సిందేనా? దీనికి అంతు లేదా అనే ప్రశ్నకు సమాధానంగా దాతల సేవా వివరాలను, సేవా సౌకర్యాలను కొంతమేరకు తగ్గించి కుదించేలాగా కొత్త ప్రణాళిక, కొత్త నిబంధనలను జారీ చేసింది టీటీడీ పాలకవర్గం. అవి బుధవారం నుంచే అమల్లోకి వస్తూ ఉన్నాయి. సో ఈ నిబంధనలు అసలు ఎలా ఉన్నాయి, ఏ నిబంధనలు ఉన్నాయి? టీటీడీ తిరుమల దాతల ప్రివిలేజెస్లో, అంటే దాతలకు ఉన్నటువంటి ప్రత్యేక సదుపాయాలు,
వాళ్ళు దాతలు కాబట్టి వాళ్ళకు ప్రత్యేక సదుపాయాలు ఉంటాయి. సుప్రభాత సేవ కావచ్చు, దర్శనం కావచ్చు, లేదా కళ్యాణోత్సవం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇప్పుడు చూడండి, శ్రీవాణి టికెట్ అంటారు. 10,000 పెడితే కనుక స్వామివారిని దగ్గరుండి దర్శనం చేయించి వాళ్లకు లడ్డు ప్రసాదం అందించి మరీ బయటికి పంపించేస్తారు. అంటే ప్రత్యేకంగా అంత లోపలికి వెళ్ళి స్వామిని దగ్గర నుంచి చూడడం, అది ఒక ప్రివిలేజ్. మామూలుగా మనం ఆలోచిస్తే మనకు అనిపించేది, 7 కొండల వాడి దగ్గర మన ప్రివిలేజెస్ ఏంటి? అసలు తిరుమలకు వెళ్ళాలనే సంకల్పం రావడమే మనకు పెద్ద ప్రివిలేజు. ఎలాగైనా సరే కష్టపడి దర్శనం చేసుకోవడం ఇంకో పెద్ద ప్రివిలేజు. జనరల్ క్యూలో నిలబడి చెమటోడ్చి వెళ్ళి దర్శనం చేసుకుంటే కలిగేటువంటి తృప్తి ముందు మీరు ఎన్ని కోట్లు దానం చేసిన దాతలకు అది కలుగుతుంది చెప్పండి. ఇలా వాదించే వారిని మనం కొట్టిపడేస్తాం. డబ్బులు ఇవ్వడం చేత కాని వాళ్ళు ఇలాగే మాట్లాడతారులేండి అని తేలిగ్గా తీసేసుకుంటాం. ఇలాంటి వ్యవహారాన్ని కాస్త కుదిస్తూ టీటీడీ పాలకవర్గం తీసుకునే నిర్ణయాలు చూడండి ఎలా ఉన్నాయంటే, కొత్త దాతల పాలసీని బుధవారం నుంచి అధికారికంగా జారీలోకి తెచ్చింది. దాతలకు కల్పించే సౌకర్యాల కాల పరిమితిని, టర్మ్ను, ఆ డ్యూరేషన్ను బాగా తగ్గించేసింది. వ్యక్తిగత దాతలకు ఈ పరిమితిని 20 సంవత్సరాలకు నిర్దేశించింది. మొట్టమొదట ఏముండింది, జీవితకాలం ఉండింది. ఆ జీవితకాలం కాస్త 20 సంవత్సరాలకు కుదించింది. అదే సంస్థలు లేదా ట్రస్టుల పేరిట ఇచ్చే విరాళాలకు కల్పించే సదుపాయాలను 15 సంవత్సరాలకే పరిమితం చేసింది. దాతలు తమకు కల్పించిన సదుపాయాలను కానీ సౌకర్యాలను కానీ దళారులకో ఇతరులకో అమ్ముకుంటే, అడ్డదారుల్లో అమ్ముకుంటే, ఈ విషయం నోటీసుకు వచ్చిన మరుక్షణం ఆ సౌకర్యాలన్నింటినీ రద్దు చేసేటువంటి అధికారం మొట్టమొదటిసారిగా పాలకవర్గం చేతిలోకి వచ్చింది. ఇది చాలా సంచలనాత్మకమైనటువంటి నిర్ణయం. వాళ్ళకి ఏమాత్రం అనుమానం ఉన్నా కూడా వెంటనే ఆ సదుపాయాలన్నింటినీ బంద్ చేసి పెడతారన్నమాట. సో అలాంటిది కూడా, అంటే కఠినమైన కొరడ జలిపించడం లాంటిది ఇది. సో వాణిజ్యపరంగా వాడుకోవడాన్ని నిషేధించింది. ఈ సదుపాయాలను దళారులకు అమ్ముకోవడం లేదా దుర్వినియోగం చేసినట్లయితే తక్షణమే రద్దు చేసే చట్టపరమైన అధికారాన్ని టీటీడీ తొలిసారిగా తన చేతుల్లోకి తీసుకుంది. ఇకపై దాతలు తమ దర్శన సేవా కోటాను నేరుగా కాకుండా డోనర్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. సో కొత్తగా ఒక సిస్టమ్ పెట్టారు, డోనర్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని పెట్టారు. ఆ సిస్టమ్ ద్వారానే వీళ్ళు అప్లై చేసుకోవాలి. తద్వారానే వీళ్ళకు సేవలు తదితర దర్శనాలన్నీ కూడా కలుగుతాయి అన్నమాట. పాత విధానంలోన, ఇప్పుడు ఓల్డ్ సిస్టమ్ ఎలా ఉండింది, మొన్నటి దాకా సిస్టమ్ ఎలా ఉండిందంటే, పాత విధానంలోన 50 లక్షలు ఆ పైన విరాళం ఇచ్చిన వారికి వారిచ్చిన మొత్తాన్ని బట్టి, అంటే వాళ్ళు ఎంత ఎక్కువగా ఇచ్చింటే అంత మొత్తాన్ని బట్టి ప్రతి ఏటా 1 నుంచి 3 సుప్రభాత సేవలు, అంటే ఏటా 1 నుంచి 3 సార్లు, ఒకసారి నుంచి 3 సార్లు సుప్రభాత సేవల్ని వాళ్ళు వాడుకోవచ్చు. కానీ కొత్త విధానంలో వ్యక్తిగత దాతలకు దీన్ని 1 టైంగా మార్చేశారు. అంటే 1 నుంచి 3 పర్యాయాల వరకు సుప్రభాత సేవ పొందేటువంటి భాగ్యం భక్తులకు ఉంటే దాతలకు, దాన్ని ఇప్పుడు 1 టైం సెటిల్మెంట్ చేశారు. మీరు 50 లక్షలు ఇచ్చినా సరే మీకు ఒకసారే సుప్రభాత సేవ ఉంటుందంతే, 3 సార్లు ఉండవు. అది ఇప్పుడు కొత్తగా జారీకి తెస్తున్నటువంటి నిబంధన అన్నమాట. సో వారిచ్చిన మొత్తాన్ని బట్టి ఏటా 1 నుంచి 3 ఉంటే, కొత్త విధానంలో వ్యక్తిగత దాతలకు, పర్సనల్ డోనార్స్కు దీన్ని 1 టైంకు కుదించేశారు. విరాళం ఇచ్చినప్పుడు జీవితకాలంలో ఒకేసారి నిర్దేశిత మొత్తంలో సేవలన్నీ కేటాయిస్తారు. మీరు సొమ్ము ఇచ్చేసి విరాళం ప్రకటించాలనుకోండి, విరాళాలు అందించాలనుకోండి, అప్పుడే మీకు లైఫ్ టైం మొత్తం మీ లైఫ్ స్పాన్లోన మీరు ఎన్నిసార్లు వాడుకోవచ్చో ఆ లిస్ట్ మీకు ఇచ్చేస్తారు. దాన్ని మీరు ఎప్పుడైనా వాడుకోవచ్చు. బట్ అంతకు మించి కోటాను వాడుకోవడానికి వీల్లేదు. మీరు కోటాను వినియోగించుకోవచ్చు, ఆ కోటాకు కాల పరిమితి లేదు, కానీ కోటాకు మాత్రం పరిమితి ఉంది. దాని పేరే కోట, అంటే పరిమితి ఉంటుంది. సో ఇక్కడ విరాళాలు ఇచ్చినప్పుడు జీవితకాలంలో ఒకేసారి నిర్దేశిత మొత్తంలో సేవలు కేటాయిస్తారు. ఉదాహరణకు 50 లక్షలు ఇచ్చిన వ్యక్తిగత దాతలకు, ఒకవేళ వ్యక్తిగత దాతలు అంటే ఇండివిజువల్ పర్సన్స్, వాళ్ళు 50 లక్షలు ఇచ్చారనుకోండి, మొత్తం 10 సుప్రభాతం, 2 కళ్యాణోత్సవం సేవలు అందిస్తారు. వాటిని దాతలు తమ వీలును బట్టి కోటా పూర్తయ్యేదాకా, ఇదేంటిది జీవితకాలంలో, అంటే వాళ్ళ లైఫ్ స్పాన్లోన
10 సుప్రభాత సేవలు, 2 కళ్యాణోత్సవాలు. మీరు ఎప్పుడైనా వీటిని వినియోగించుకోండి, కానీ మీకు అంతకు మించి అయితే ఉండదు. పాత విధానంలో ఏముండేది, ప్రతి ఏటా 3 సుప్రభాత సేవలు ఉండేవి. ఇప్పుడు అలా కాదు. మీ లైఫ్ మొత్తం మీద 10 సుప్రభాత సేవలు మాత్రమే ఇస్తారు. ఆ తర్వాత 2 కళ్యాణోత్సవాలు మాత్రమే ఉంటాయి. ఏంటి, మీరు 50 లక్షలు దానం ఇస్తే, విరాళాలు ఇస్తే, దానం కాదు విరాళాలు ఇస్తే, అలాగే ప్రతి ఏటా సేవలు కల్పించే విధానానికి బోర్డు స్వస్తి పలికింది. అంటే ఎవ్రీ ఇయర్ దాన్ని రెన్యూవల్ చేసేటువంటి విధానానికి స్వస్తి పలికి ఒకేసారి వాటిని డిసైడ్ చేసేస్తుంది. కంపెనీలు, ట్రస్టులు కూడా నిబంధనలు కఠినతరం చేశారు. 25 లక్షల వరకు కేటగిరీ 1 and 2 అంటారు దీన్ని. విరాళాలు ఇచ్చే సంస్థలకు ఎటువంటి సుప్రభాతం, కళ్యాణోత్సవం సదుపాయాలు ఉండవు. కంపెనీలకు, ఆ తర్వాత ట్రస్టులకు 20 లక్షలు ఇచ్చినా కూడా వాళ్లకు ఏ విధమైనటువంటి సుప్రభాత సేవలు ఉండవు, కళ్యాణోత్సవ సేవలు ఉండవు. ఈ 2 వాళ్లకు ఇవ్వరు. అది క్లియర్. 50 లక్షలు ఆపై భారీ విరాళాలు ఇచ్చే సంస్థలకు 1 టైం కేవలం ఒకేసారి కింద అందిస్తున్నారు. గతంలో 1 కోటి విరాళం ఇచ్చిన దాతలకు టీటీడీ ఏం చేసేది, 5 గ్రాముల బంగారు డాలర్ ఇచ్చేది, 50 గ్రాముల వెండి నాణ్యం బహుమతిగా ఇచ్చి వారిని సత్కరించేది. కానీ తాజా నిబంధనలో ఈ బహుమతుల పరిమాణాన్ని కూడా బాగా తగ్గించారు. కొత్త రూల్స్ ప్రకారం 50 లక్షల నుంచి 1.5 కోట్లు ఆపై విరాళాలు ఇచ్చే వ్యక్తిగత, సంస్థాగత దాతలందరికీ కూడా కేవలం 2 గ్రాముల బంగారు నాణ్యం మాత్రమే. అంతకుముందు వాళ్లకు 5 గ్రాములు ఇచ్చింటే ఇప్పుడు దాన్ని కాస్త 2 గ్రాములకు కుదించేశారనమాట. 2 గ్రాముల బంగారు నాణ్యం డాలరు, 10 గ్రాముల వెండి నాణ్యం కానుకగా ఇవ్వనున్నారు. సో వీటన్నిటిని ఇలా కుదించడం వల్ల ఏంటంటే 2 రకాల ప్రయోజనాలు. ఒకటి, వాళ్ళ స్పాన్ తగ్గిపోతుంది, అంటే దాతల తాకిడి తగ్గిపోతుంది. అంటే మేము ఇచ్చాం కదా అని పదే పదే రావడం అనేటువంటి పరిస్థితి కుదరదు. అది నెంబర్ 1 పాయింట్. రెండవది, ఇలాంటి బెనిఫిట్స్ తగ్గించినప్పుడు ఆసక్తి తగ్గిపోయి బహుశా, అంటే చాలామంది మేము డబ్బు విరాళాలుగా ఎందుకు ఇస్తాము, వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని, అందులోనే మీరు రేషన్ పెట్టినప్పుడు ఇంకా మేము ఎందుకు ఇవ్వాలి అనేటువంటి ఆలోచన వచ్చి వాళ్ళు విరాళాలు ఇవ్వడం తగ్గించారు అనుకోండి దాతలు, ఆటోమేటిక్గా దాతల రద్దీ తగ్గిపోతుంది. ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నారు పాలకవర్గం అంటే, సామాన్యులకు సర్వసాధారణ దర్శనాలను సులభతరం చేయడానికి. సో సామాన్య భక్తులకు పెద్దపీట వేయడానికి, పెద్దపీట వేసినటువంటి దాతలను కాస్త కదిలించేసి వాళ్ళ పీఠాలను కదిలించి, బాబు ఇలా కాదు ఇలా, మీకు చాలా వసతులు ఇచ్చాం, చాలా రాయితీలు ఇచ్చాం, వాటన్నింటిని కుదిచ్చేస్తున్నాము అని కొత్త నిబంధనలను తీసుకొచ్చారు. సో ఇదేంటి విషయం. కాబట్టి ఎంత దానం, ఎంత విరాళం ఇచ్చామని కాదు, ఎంత భక్తి ఉన్నది అనేది ముఖ్యం అనే ఇప్పుడు భక్తి ప్రాతిపదికగా ఈ అడుగులు పడుతున్నాయనే మనం అనుకోవాలి. చూద్దాం. వెంకన్న దర్శనానికి ఎంతకైనా, ఎంత దూరమైనా వెళ్ళేటువంటి భక్తులు కోట్ల సంఖ్యలో ఉంటారు, దేశ విదేశాల్లోనూ ఉంటారు. అలాంటిది ఇలాంటి కోత విధించినంత మాత్రాన వాళ్ళు నిరుత్సాహపడతారంటే అస్సలు నిరుత్సాహపడరు. దాతలు విరాళాలు ఇచ్చేది విరాళాలు ఇస్తారు, సామాన్యులుగా అయితే వాళ్ళకు ఎప్పుడు కూడా సేవలు అందుకోవడానికి అవకాశం ఉండనే ఉంటుంది. అదండి సమాచారం. దట్స్ ఆల్.